అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. విష్ణుమూర్తి గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన రహస్యాలు, కొన్ని నిజాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఈ ప్రపంచ సృష్టికర్త. విష్ణుమూర్తి గురించి పురాణ గాథల్లో శాంతాకారం భుజగశయనం అని రాసి ఉంటుంది. అంటే శేషనాగుపై విష్ణువు సేద తీరుతుంటాడు. ఇలా కూర్చోవడాన్ని చూస్తే ప్రతి ఒక్కరిలోనూ పాముల రాజైన శేషనాగుపై ఇంత ప్రశాంతంగా విష్ణువు ఎలా కూర్చున్నాడు అనే అనుమానం వస్తుంది. అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు కావడం వల్ల ఆయన ఏదైనా చేయడానికి సాధ్యమవుతుందనే అనుకుంటాం. అసలు విష్ణుమూర్తి శేషనాగుపై ఎందుకు సేద తీరుతారు? పాములకు రాజైన శేషనాగుపైనే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి కారణం ఏమిటి? విష్ణుమూర్తికి హరి, నారాయణ అనే పేర్లు ఎందుకు వచ్చాయి? గంగానదితో విష్ణుమూర్తికున్న సంబంధం ఏమిటి? ఇటువంటి రకరకాల ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందాం. అయితే విష్ణుమూర్తి గురించి చాలా పురాణాలు ఇలా వివరిస్తున్నాయి. ఇవన్నీ మనల్ని చాలా ఆశ్చర్యపరిచేవిగా, ఆసక్తిని పెంచేవిగా ఉంటాయి. మరి విష్ణుమూర్తి గురించి మనకు తెలియని రహస్యాలు ఏమిటో చూద్దామా? ఆయనకి 2 ముఖాలు. పురాణాలు విష్ణుమూర్తి 2 ముఖాల గురించి మాట్లాడతాయి. మొదటిది నవ్వుతూ భక్తులను అనుగ్రహించే దేవుడిగా, రెండో ముఖం భయపెట్టే రూపం, అంటే పాముల రాజైన శేషనాగుపై కూర్చుని ఉన్న రూపం. ఆయన శేషనాగుపై ఎందుకు కూర్చుంటారు? విష్ణుమూర్తి శేషనాగుపై ఎందుకు సేద తీరుతారు అనేది చాలా మందికి ఆశ్చర్యపరిచిన విషయం. అయితే ప్రతి మానవుడి జీవితం యువకుడిగా ఉన్నప్పుడు ప్రతి దశలోనూ అనేక బాధ్యతలు, పనులతో నిమగ్నమే ఉంటుంది. వాటిలో చాలా వరకు కుటుంబం, సమాజానికి సంబంధించిన బాధ్యతలే ఉంటాయి. ఈ బాధ్యతలు నిర్వర్తించే సమయంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే శేషనాగులా భయపెట్టేవిగా కూడా ఉంటాయి. ఆందోళన కలిగించేవి కూడా ఉంటాయి. ప్రశాంతమైన ముఖం కలిగిన విష్ణుమూర్తి ఇబ్బందికరమైన సందర్భాల్లో ఓర్పుతో ఉండాలని సూచిస్తోంది. అలాంటప్పుడు సమస్యల ద్వారా విజయం పొందడం సాధ్యమవుతుందని విష్ణుమూర్తి వివరిస్తున్నారు. హిందూ పురాణం ప్రకారం విష్ణువు ప్రధాన దేవుడు. నారదుడు ఎప్పుడూ నిర్విరామంగా నారాయణ నారాయణ అంటూ ఆయన్నే స్మరిస్తూ ఉంటాడు. అప్పటి నుండే విష్ణుమూర్తి పేర్లన్నింటికీ కూడా నారాయణ అని జోడిస్తారు. ఉదాహరణకు సత్యనారాయణ, అనంత నారాయణ, లక్ష్మీనారాయణ, శేషనారాయణ ఇలా. నీళ్లు విష్ణుమూర్తి పాదాల నుంచి ఉద్భవించాయని పురాణం చెబుతోంది. విష్ణు పాదోదకం అనే పదం నుంచి గంగానది పేరు వచ్చిందట. అంటే విష్ణు పాదాల నుంచి నీళ్లు ఉద్భవించాయనే కదా అర్థం. అలాగే నీరులోనే విష్ణుమూర్తి ఎప్పుడూ నివసిస్తూ ఉంటాడట. కాబట్టి నీరు అనేది నారాయణ్ణి పలికిస్తుంది. విష్ణువు నీటిలోనే నివసిస్తాడని అర్థం. విష్ణుమూర్తిని హరి అని పిలుస్తామని మనమందరికీ తెలుసు. కానీ ఎందుకు అలా పిలుస్తారు అనేది చాలా మందికి తెలియదు కదా. పురాణాల ప్రకారం హరి లేదా హర అంటే తొలగించేవాడు అని అర్థం. హరిహరతి పాపాని అని విష్ణుమూర్తిని స్మరిస్తారు. అంటే జీవితంలో చేసిన పాపాలు, జీవితంలో మనందరికీ ఎదురయ్యే సమస్యలను ఆ హరిహరనాథుడే తొలగిస్తాడని అర్థం. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.